Good morning, students. Today we are going to discuss about next topic, current electricity. In this topic, we are going to discuss about topics like what is current, Ohm's law, and Kirchhoff laws, and what is Wheatstone bridge, and what is the working of potentiometer. In this chapter, in annual exam, we are దీంట్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. కరెంట్ ఎలక్ట్రిసిటీ. వాట్ ఈజ్ కరెంట్? ఫస్ట్, వాట్ ఈజ్ కరెంట్ మీన్స్ హియర్ కరెంట్ I is defined as the rate of change of charge. The rate of change of charge. That means Q by T. The rate of changing of charge. I equal to Q by T, or we are write like this: dq by dt. dq by dt. And the rate of change of charge is nothing but a current. In some area of cross section of the conductor తీసుకున్నప్పుడు దాంట్లో మనకి ఎంత ఛార్జ్ అనేది ఇక్కడ ఎంత ఛార్జ్ అనేది ఉంది ఇన్ ద రేట్ ఆఫ్ టైం అనమాట. టైంతో మనం తీసుకునేటప్పుడు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ ఇన్ ఏ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ కాల్డ్ ఏ కరెంట్. అంటే మన కరెంట్ ఒక కండక్టర్ లైక్ ఒక కాపర్ వైర్ తీసుకుంటే దాంట్లో మనకి ఎంత ఛార్జ్ అనేది ఎంత టైంలో వెళ్తుంది అనేది దాని యొక్క రేషియో అనేది తీసుకుంటే దాన్ని మనము కరెంట్గా డిఫైన్ చేస్తారనమాట. సో I ఈక్వల్ టు Q బై T, ఆర్ I ఈక్వల్ టు dq బై dt, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ అనమాట. అండ్ ఇక్కడ కరెంట్ మనకి వచ్చేసి I అనేది తీసుకుంటే దీని యొక్క యూనిట్స్ వచ్చేసి యాంపియర్స్. యాంపియర్ అనే సైంటిస్ట్ పేరు పైన ద యూనిట్స్ ఆఫ్ ది కరెంట్ ఈజ్ యాంపియర్. అండ్ దీంట్లో మనకి మెయిన్గా వచ్చేసి ఈ కరెంట్కి సంబంధించి అండ్ దీంట్లో మనకి ద రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ అండ్ కరెంట్ అనేది తీసుకుంటే ఇక్కడ మనకి ఓమ్స్ లా నుంచి మనకి ఆ రిలేషన్ అనేది వస్తుంది. ఓమ్స్ లా అనేది ఏంటంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద రేట్ ఆఫ్, అంటే ఇక్కడ మనకి లేకుంటే ఇక్కడ పొటెన్షియల్కి అండ్ కరెంట్కి మధ్యలో తీసుకున్నప్పుడు మనకి పొటెన్షియల్ అక్రాస్ ఏ కండక్టర్ అనేది తీసుకున్నప్పుడు పొటెన్షియల్ అక్రాస్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్గా తీసుకుంటారు. దాన్ని మనం ఎలా రాస్తారు? V ప్రపోర్షనల్ టు I. అంటే పొటెన్షియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ I. సో ఓమ్స్ లా నుంచి ఏంటంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్గా తీసుకుంటాం. దాన్ని V ప్రపోర్షనల్ టు Iగా తీసుకుంటారు. ఇక్కడ మనకి ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ అనేది వస్తుంది. ఆ కాన్స్టెంట్ని మనము Rగా తీసుకుంటారు. ఇక్కడ R అనేది ఏంటంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ R. దీన్ని మనము రెసిస్టెన్స్ అంటారు. R అనేది ఏంటంటే రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఇప్పుడు R ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ నుంచి V బై I, ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ టు కరెంట్. ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ టు కరెంట్ ఈజ్ కాల్డ్ ఏ రెసిస్టెన్స్ Rగా తీసుకుంటారు. అండ్ ద యూనిట్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అనేది తీసుకుంటే ఓమ్ అనే సైంటిస్ట్ పేరు పైన ద యూనిట్స్ ఆఫ్ ది సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ద యూనిట్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అనేది ఓమ్గా తీసుకుంటాం. అండ్ సింబల్ ఆఫ్ ది ఓమ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రమ్ ఓమ్స్ లా నుంచి మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇక్కడ మనకి అంటే మనం తీసుకునే కండక్టర్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్గా తీసుకుంటాం. దాన్ని మనం V ప్రపోర్షనల్ టు Iగా తీసుకుంటాం. ఇక్కడ V ఈక్వల్ టు కాన్స్టెంట్ I అనేది వస్తుంది. R అనేది రెసిస్టెన్స్గా తీసుకుంటారు అనమాట. రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు V బై Iగా తీసుకుంటాం. అండ్ ద యూనిట్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్గా తీసుకుంటాం. అండ్ ద సింబల్ ఆఫ్ ది రెసిస్టెన్స్
ద సింబల్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక 10 ఓం ఉంది అనుకుందాం. 10 ఓం అనేది ఇలా డిఫైన్ చేస్తారనమాట. ద సింబల్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అనేది ఇది కాన్స్టెంట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనకి 10 ఓం లేకుంటే 20 ఓం 30 ఓం 50 ఓం 5 కిలో ఓం ఇలా ఉంటుందన్నమాట. సో మనకి కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ద సింబల్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అనేది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేరియబుల్ రెసిస్టెన్స్ అనేది ఉంటాయి. ఇది వేరియబుల్ రెసిస్టెన్స్ అనేది ఉంటాయి అంటే మనకి రియోస్టాట్ అనేది తీసుకున్నప్పుడు వీ కెన్ చేంజ్ ద ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద రెసిస్టెన్స్ అనమాట. అంటే మనకు ఒక ట్యూనింగ్ లేకుంటే దాన్ని ఇలా తిప్పేస్తే మనకి ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు అనమాట. సో వేరియబుల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఈ సింబల్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఇది రెసిస్టర్ సింబల్ అనేది ఇలా ఉంటుందన్నమాట, రెసిస్టర్ సింబల్. అండ్ ఇది ఫిక్స్డ్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు, ఇది వేరియబుల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ సింబల్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి మనకి మెయిన్గా ఇక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీలో వాట్ ఈజ్ కరెంట్? కరెంట్ అంటే మనకి I ఈక్వల్ టు Q/Tగా తీసుకుంటారు. ద రేట్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ ఏ కరెంట్, దాన్ని I ఈక్వల్ టు Q/T. అండ్ నెక్స్ట్ ద యూనిట్స్ ఆఫ్ ది కరెంట్ అనేది యాంపియర్గా తీసుకుంటాం అండ్ సింబల్ ఏగా తీసుకుంటాం. అండ్ ఫ్రమ్ ఓమ్స్ లా మనకి ఇక్కడ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్గా తీసుకుంటాం. V ప్రపోర్షనల్ టు I అండ్ సింబల్ ఈజ్ ఇక్కడ మనకి ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది తీసుకుంటే Rగా తీసుకుంటాం. V ఈక్వల్ టు RI. R మీన్స్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే V/Iగా రాయొచ్చు, అంటే పొటెన్షియల్ బై కరెంట్గా తీసుకుంటున్నాం. అండ్ ద యూనిట్స్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అనేది ఇక్కడ మనకి ఓమ్స్లో మెజర్ చేస్తాం. ఇక్కడ మనకి రెసిస్టర్స్ తీసుకున్నప్పుడు దాని వాటి యొక్క సింబల్స్ అనేది ఇలా ఉంటుంది. ఫిక్స్డ్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అండ్ వేరియబుల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ద సింబల్ ఈజ్ లైక్ దిస్. ఇక్కడ మనకి ఏంటంటే జనరల్గా ఒక రెసిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే పొటెన్షియల్ అండ్ కరెంట్ అనేది తెలిసినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి వీ కెన్ ఫైండ్ అవుట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది రెసిస్టర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి కాంప్లెక్స్ సర్క్యూట్స్ ఉన్నప్పుడు అంటే మోర్ దెన్ 2 or 4, 5, 6 ఇలా రెసిస్టర్స్ ఉన్నప్పుడు మనకి వాటిలో కాంప్లెక్స్ సర్క్యూట్స్లో మనకి రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే అన్నోన్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ వీట్స్టన్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఈ వీట్స్టన్ బ్రిడ్జ్ అనేది ద వర్కింగ్ ఆఫ్ ది వీట్స్టన్ బ్రిడ్జ్ అనేది ఎలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిర్చాఫ్ లాస్ మనకి ఫస్ట్ ఈ వీట్స్టన్ బ్రిడ్జ్లో మనకి ఈ కిర్చాఫ్ లాస్ అనేది అప్లై చేస్తారనమాట. ఇక్కడ కిర్చాఫ్ లాస్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ 2 లాస్ ఉన్నాయి. కిర్చాఫ్ ఫస్ట్ లా, కిర్చాఫ్స్ ఫస్ట్ లా, దీన్నే మనం జంక్షన్ రూల్ అంటారు. జంక్షన్ రూల్. ఈ కిర్చాఫ్ ఫస్ట్ లాలో మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్గా వన్ జంక్షన్ వీఆర్ టేకింగ్ వన్ జంక్షన్ ఏ ఇన్ సర్క్యూట్ వీఆర్ టేకింగ్ వన్ జంక్షన్ ఏ. హియర్ సమ్ కరెంట్స్ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద జంక్షన్ అండ్ సమ్ కరెంట్స్ ఆర్ లీవింగ్ ఫ్రమ్ ద జంక్షన్ అన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ వచ్చేసి మనకి సమ్ కరెంట్ I1 current is towards the junction. The arrow mark represents the current towards the junction. Another current, I2 current is away from the junction or leaving from the junction. And some other current, I3 current is, it is also I3 current is towards the junction. The I3 current is towards the junction. And some current I4 current also towards the junction. And I5 current is leaving from the junction. So here we are taking 5 currents, I1, I2, I3, I4, I5 currents. Here I1, I3, I4, ఈ 3 currents are towards the junction and I2 and I5 currents are leaving from the junction. సో ఇక్కడ మనకి ఫ్రమ్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఆర్ జంక్షన్ రూల్ ఇక్కడ మనకేంటంటే సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ టు ద జంక్షన్,
sum of the currents entering into the junction is equal to the sum of currents leaving from the junction. అంటే మనకి ఎన్ని కరెంట్స్ ఉన్నాయి, I1 I3 I4 కరెంట్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద జంక్షన్. కాబట్టి సమ్ ఆఫ్ కరెంట్స్ I1 I3 I4 ఈక్వల్ టు I2 అండ్ I5 ఆర్ లీవింగ్ ఫ్రమ్ ద జంక్షన్. సో ఈక్వల్ టు I2 ప్లస్ I5. అంటే మనకి జంక్షన్ రూల్ ఆర్ ఫస్ట్ లా ఆఫ్ కిర్చాఫ్ లా నుంచి మనకి ఏమొస్తుందంటే sum of currents entering into the junction is equal to the sum of currents leaving from the junction. So I1 plus I2 plus I3 plus I4 equal to I2 plus I5. సో దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు, సమ్మేషన్ I in ఈక్వల్ టు సమ్మేషన్ I out. అంటే sum of currents entering into the junction equal to sum of currents leaving from the junction అనేది ఇలా తీసుకుంటారు అనమాట. సో I సిగ్మా మనకి I in ఈక్వల్ టు సిగ్మా I అవుట్గా తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ లా, జంక్షన్ రూల్ ఆర్ ఫస్ట్ లాగా తీసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లా వచ్చేసి సెకండ్ లా ఆర్ దీన్నే మనం లూప్ రూల్ అంటారు. లూప్ రూల్, ఈ సెకండ్ లా ఇక్కడ మనకి లూప్ రూల్ నుంచి మనకి ఇక్కడ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ అక్రాస్ ఏ, అంటే మనం ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ అనేది తీసుకున్నప్పుడు దాంట్లో మనకి సెల్స్ కానీ లేకుంటే రెసిస్టర్స్ అనేటివి ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ అనేది జీరోకి ఈక్వల్గా ఉంటుంది. దాన్ని ఎలా రాస్తారంటే ఒక ఎగ్జాంపుల్గా ఒక సర్క్యూట్లో మనకి ఒక సెల్ అనేది ఉంది, అంటే ఈఎంఎఫ్ అనేది ఉంటుంది అండ్ రెసిస్టర్ అనేది ఉంటుంది అండ్ ఒక బ్యాటరీ అనేది కనెక్ట్ చేస్తాం అండ్ నెక్స్ట్ ఇక్కడ అంటే ఇక్కడ కరెంట్ అనేది I కరెంట్ ఉంది అండ్ సమ్ మనకి ఇక్కడ వచ్చేసి రెసిస్టర్ R ఉన్నప్పుడు ఇలా ఒక సర్క్యూట్ ఉన్నప్పుడు సెకండ్ లా ఆర్ మనకి లూప్ రూల్ నుంచి ఏంటంటే ఈ మనకి అంటే ఇక్కడ ఉండే సర్క్యూట్లో ఉండే మనకి సెల్స్ కానీ లేకపోతే అక్కడ ఉండే రెసిస్టర్స్ అనేటివి ఇన్వాల్వ్ అయినప్పుడు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ అనేది తీసుకున్నప్పుడు అది జీరోకి ఈక్వల్గా ఉంటుంది. దాన్ని ఎలా రాస్తారంటే సమ్మేషన్ ఎప్సిలాన్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ప్లస్ సమ్మేషన్ IR ఈక్వల్ టు 0. అంటే ఈ సర్క్యూట్లో ఉండే టోటల్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ అనేది సిగ్మా సమ్మేషన్ V ఈక్వల్ టు 0గా రాస్తారు. దాంట్లో మనకి ఏమేమి ఎగ్జాంపుల్గా సెల్స్ ఉన్నాయి లేకుంటే రెసిస్టర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇలా రాస్తారనమాట, సమ్మేషన్ ఎప్సిలాన్ ప్లస్ సమ్మేషన్ IR ఈక్వల్ టు 0గా తీసుకుంటారనమాట. దీన్నే లూప్ రూల్ ఆర్ సెకండ్ లా ఆఫ్ కిర్చాఫ్గా తీసుకుంటారనమాట. సో ఇది మనకి ఈ 2 కిర్చాఫ్ లాస్ ఆర్ అప్లయింగ్ ఇన్ ద వీట్స్టన్ బ్రిడ్జ్లో అప్లై చేస్తే మనకి దాంట్లో మనకి వీట్స్టన్ బ్రిడ్జ్లో మనకి బై యూజింగ్ ద వీట్స్టన్ బ్రిడ్జ్ మనం దాంట్లో ఒక కండిషన్ బ్యాలెన్సింగ్ కండిషన్ అనేది డిరైవ్ చేస్తాం. ఆ బ్యాలెన్సింగ్ కండిషన్లో మనకి వీ కెన్ ఫైండ్ అవుట్ ద అన్నోన్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి అక్కడ వీట్స్టన్ బ్రిడ్జ్ అనేది మనకి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే సింపుల్ సర్క్యూట్స్లోనేమో డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేస్తారు, కాంప్లెక్స్ సర్క్యూట్స్లో ఆర్ మోర్ దెన్ 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు అక్కడ మనకి బై యూజింగ్ ద వీట్స్టన్ బ్రిడ్జ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద అన్నోన్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ వర్కింగ్ ఆఫ్ ది వీట్స్టన్ బ్రిడ్జ్ అనేది తీసుకున్నప్పుడు మనకి దీంట్లో వీ కెన్ టేక్ 4 resistors here. Very important question, 8 marks question. Here we are taking 4 resistors, resistance R1, R2, R3, R4. We are taking 4 resistors and this is connected to a battery and here potential or electromotive force epsilon,
and the current from battery, total current I current is distributed through all resistors. The current passing through R1 resistor is I1, the current passing through R2 resistor is I2, and the current passing through R3 third resistor I3, and the current passing through R4 resistor అనేది I4 గా తీసుకుంటాం. And the current here, this is called a G, is a galvanometer. The current passing through galvanometer is Ig. సో galvanometer అనేది మనం ఎందుకు యూజ్ చేస్తారంటే by detect the current, by measure the current అనమాట. కరెంట్ని మెజర్ చేయడానికి galvanometer అనేది యూజ్ చేస్తాం. And here we are taking AC. AC is battery arm. AC from this arm A and C is connected to battery, and B and D it is connected to galvanometer. B and D is connected to galvanometer. So AC's arm is connected to battery, and BD arm is connected to a galvanometer. ఫస్ట్ ఈ డయాగ్రామ్ అనేది క్లియర్గా అర్థమవుతే మీకు నెక్స్ట్ మనకి క్యాల్కులేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ R1, R2, R3, R4 4 resistors are connected, and AC A and C is this arm is connected to battery, and BD arm is connected to galvanometer, and the current passing through the circuit I is distributed into I1, I2, I3, I4. Arrow marks are very important. It shows the direction of the direction of the current flow anamata. And now here we are deriving the balancing condition. Here when the Wheatstone bridge is balanced is when the current through galvanometer becomes zero అయితే బ్యాలెన్స్ మనకి galvanometer లో కరెంట్ అనేది జీరో అయినప్పుడు the Wheatstone bridge is in balancing condition when the current through galvanometer Ig equal to 0. And here we are applying the first law of Kirchhoff law or junction rule at junction D. At junction D we are applying the first law. First law means what is the sum of currents entering into the junction equal to sum of currents leaving the junction. Here D is a junction, I1 current is towards the junction and I3 current is leaving from the junction. So I1 equal to I3, and Ig current is also towards the junction, but Ig equal to what? 0. So from junction D we can write as I1 equal to I3. I1 current is entering into the junction and I3 current is leaving from the junction. So we can write as I1 equal to I3. And next same junction rule is applied at junction B. At junction B, here the current I2 current is towards the junction and I4 current is leaving from the junction, and Ig current also leaving from the junction, and this one is 0. So simply we can write as I2 equal to I4. I2 equal to I4. This is the second equation. Here at junction B, I2 current is towards the junction and I4 current is leaving from the junction. So we can write as I2 equal to I4. This is the equation 2. And here we are applying the second law or loop rule. Loop rule is applied at A, D, B, A loop. At A, D, B, A loop.
Here we are having two loops. One loop is A, D, B, A. In this loop we have I1, R1, IG, G, I2, R2, I2, R2. IG value is 0. So IG into G 0, and here we have I1, R1, I1, R1 and I2, R2. So in this I1, R1 is in this direction, and it is opposite to this one. So in this loop we get minus I1, R1 plus 0 plus I2, R2 equal to 0. అంటే మనకి ఇక్కడ రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రమ్ ఓమ్స్ లా వీ కెన్ రైట్ V ఈక్వల్ టు IR, అంటే టోటల్ పొటెన్షియల్ ఈక్వల్ టు 0, సెకండ్ రూల్. సో ఇక్కడ పొటెన్షియల్ ఈస్ I1, R1. This direction is opposite to this one. So here we can minus I1, R1 plus 0 and plus I2, R2. Total potential equal to 0. So from this equation, this one is manaki it side velte minus symbol becomes plus. So I1, R1 equal to I2, R2. మనకి ఇక్కడ మైనస్ I1, R1 అనేది అటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో ప్లస్ I1, R1 ఈక్వల్ టు I2, R2. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ I2 comes this side, and I1 by I2 equal to R1 comes that side, and R2 by R1. So from first loop we get I1 by I2 equal to R2 by R1. This is third equation, and we have another loop CBDC. We are applying a loop rule at CBDC loop. We are applying the CBDC. In this loop, here we have I4, R4, IGG 0 and I3, R3. So here this one is this direction, and I4, R4 is opposite direction. So from this equation, I4, R4 plus 0 minus I3, R3 equal to 0. So these two currents are opposite direction. So we can write as I4, R4 plus 0 and I3, R3 equal to 0. From this equation, this term move from that side, and we get a plus symbol. So I4, R4 are like this. I3, R3 equal to this one. I4, R4. From equation 2, from equation 1 and 2, I3 means I1 and I4 means I2. In this equation we are substituting equation 1 and 2. I3 means I1 and I4 means I2. So from equation 1 and 2, we get I1 instead of I3 we get I1, R3, I2, R4. Instead of I4 we get I2. From this equation I1 by I2 comes this side, I1 by I2, and R3 comes that side, R4 by R3. This is equation 4. Comparing equation 3 and 4, LHS are equal to I1 by I2, and so we get RHS also equal. So from equation 3 and 4, we get R2 by R1 equal to R4 by R3. So finally we get R2 by R1 equal to R4 by R3. From this equation,
Here we consider as this is unknown arm or unknown resistance. We know the R2, R1, R3. By substituting this equation we get unknown resistance. So R2 by R1 equal to R4 by R3. We know if R1, R2, R3 values and we get unknown resistance R4 value annamata. So ఇది unknown resistance అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తారనమాట. సో R2 by R1 ఈక్వల్ టు R4 by R3. ఎనీ 3 known resistance అనేది మనం ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ ద unknown resistance అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ కిర్చాఫ్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా? కిర్చాఫ్ లాస్ మీన్స్ ఫస్ట్ లా సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ టు ద జంక్షన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. So here we are taking I1 plus I2, I3 plus I4 equal to I2 plus I5. We can write like this anamata, sigma I in equal to sigma I out. Sum of the currents entering into the junction equal to sum of the currents leaving the junction. And from second's law, second rule or loop rule, here total algebraic sum of the potential is 0 anamata. So idi manaki second law. And from Wheatstone bridge we can find out the unknown resistance anamata. So here we are taking R1, R2, R3, R4, 4 resistors and currents I1, I2, I3, I4 and AC arm is battery is connected to battery and BD arm is connected to galvanometer. We are applying the first rule. First the Wheatstone bridge in balancing conduction when current through galvanometer is 0. So Ig equal to 0, the Wheatstone bridge in balancing condition. At here we are applying the junction rule at a junction D. Here I1 current is towards the junction, I3 current leaving from the junction. So we can write as I1 equal to I3. At junction B, I2 current is towards the junction and I4 is leaving from the junction. So I2 equal to I4. At we are applying the second rule, loop rule, A, D, B, A. In this loop we have I1 R1, I2 R2. This one is 0. So I1 minus I1 R1 plus 0 plus I2 R2 equal to 0. From this equation here this one is comes that side and it becomes 0 positive value. So I1 R1 equal to I2 R2. From this equation I1 by I2 equal to R2 by R1. This is the third equation. And another loop CBDC. In this loop here I4 R4, I3 R3 and Ig value is 0. So here we get I4 R4 plus 0 minus I3 R3 equal to 0. So here this positive negative value is comes that side and we get positive value I3 R3 equal to I4 R4 and from equation 1 and 3, from equation 1 I3 equal to I1 and from equation 2 I4 equal to I2. Substituting in this equation, instead of I3 we get I1, instead of I4 we get I2. From this equation we get I1 by I2 equal to R4 by R3. In this equation from equation 3 and 4 comparing LHSR equal RHSR equal. So we get R1 by R2 by R1 equal to R4 by R3. This is the balancing condition of the Wheatstone bridge. This is a very important question for 8 marks in current electricity. ఎక్కువ అడిగే క్వశ్చన్ అనమాట, ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్ ఇది అనమాట. వాట్ ఆర్ కిర్చాఫ్ లాస్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ Wheatstone bridge అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ పొటెన్షియోమీటర్. వీ కెన్ డిస్కస్ అబౌట్ ఎన్ potentiometer in next class.